హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే మేకింగ్ చేశాను. అయితే క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఓహెచ్పి షీట్ మీద డిజైన్ డ్రా చేస్తున్నాను, అంటే హాఫ్ సర్కిల్ అయితే గీస్తున్నాను. స్టార్టింగ్ పాయింట్లో గ్లూ అయితే అప్లై చేసి రెడ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే అటు ఇటు స్టిక్ చేశాను అలా. నెక్స్ట్ వచ్చేసి ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా వైట్ కలర్వి, అవి స్మాల్ సైజ్ అనమాట. అవి అటు ఇటు కూడా స్టిక్ చేశాను. ఈ ప్యాటర్న్ అయితే ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇలాంటివి చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నెక్స్ట్ వచ్చేసి జదోసి చైన్ ఉంటుంది కదా, దాన్ని ఎంత కావాలో అంత కట్ చేసుకున్నాను ముందే. అంటే ఇది హాఫ్ మూన్ షేప్ ఉంది కదా, హాఫ్ మూన్ షేప్లో అలా స్టిక్ చేశాను. నెక్స్ట్ జద్దోసి కింద సెకండ్ లైన్ కూడా గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ అయితే స్టిక్ చేస్తున్నాను. స్టోన్ చైన్ ఏంటంటే స్టోన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ మనకి కనిపించకుండా దగ్గరికి చేసేస్తున్నాను అనమాట. మనకి చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే స్టోన్ పక్కన స్టోన్ ఉంది అనిపిస్తుంది, మనకి చైన్ అయితే కనిపించదు. నెక్స్ట్ థర్డ్ లైన్లో మళ్ళీ గ్లూ అప్లై చేసి గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ ప్యాటర్న్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ డ్రెస్కి కాంబినేషన్లో చేస్తున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ 1 by 1 అలా స్టిక్ చేసుకుంటూ వచ్చాను మొత్తం. ఈ ఇయర్ రింగ్స్ మేకింగ్కి అయితే టైం ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే ఈ ఓహెచ్పి మీద డిజైన్ చేసి మళ్ళీ అవి డ్రైయింగ్ ఉంచి తర్వాత కట్ చేయడం చాలా మెథడ్స్ ఉన్నాయి. మీకు ప్రతిదీ కూడా డీటెయిలింగ్గా చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ అన్నీ కూడా షేప్ అవుట్ లేకుండా కరెక్ట్గా ఉన్నాయో లేదో అడ్జస్ట్ చేసుకుంటున్నాను అలా. బాటమ్ పార్ట్ అయింది కదా, ఇప్పుడు స్టడ్ కోసం అయితే మేకింగ్ చేస్తున్నాను. ఓహెచ్పి తీసుకొని దాని మీద సెంటర్లో అయితే వైట్ కలర్ చిన్నది 3mm కుందన్ ఉంటుంది కదా, దాన్ని స్టిక్ చేశాను. చుట్టూ కూడా లీఫ్ షేప్లో మనం రెడ్ కలర్ కుందన్స్ని అయితే స్టిక్ చేస్తున్నాను. చూడండి ప్యాటర్ను క్లియర్గా తెలుస్తుంది మీకే. ఈ 3 కుందన్స్ అలా వచ్చి కింద మటుకి డౌన్ కొన్నట్టు వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ వైపు ఉండే కుందన్ మాత్రం వైట్ కలర్ తీసుకున్నాను, వైట్ వచ్చింది. కలర్ డిఫరెన్స్ ఉన్నాయి కానీ ఈ డ్రాప్ షేప్ కుందన్స్ అన్నీ ఒకే సైజులో ఉన్నాయన్నమాట. ఇలాగే 2 స్టడ్స్ని అయితే మేకింగ్ చేసుకొని డ్రైయింగ్కి అయితే ఉంచుకున్నాను. బాగా డ్రై అయిన తర్వాత వాటిని ఇలా అయితే కట్ చేసాను. నేనైతే నైట్ టైం చేస్తాను కదా, నైట్ చేసి ఉంచేసాను, మార్నింగ్ కట్ చేశాను. కట్స్ కూడా ఇలా రెడీ అయ్యాయి మనకి. ఇప్పుడు వీటిని అటాచ్ చేయడం ఉంది. అటాచింగ్ కంటే ముందు ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది, చూపిస్తాను చూడండి. ఇలా మెటీరియల్ అంతా చూపిస్తున్నాను. అటాచ్ చేయాలి కానీ వీటికి కావాల్సినవన్నీ కింద ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. పిన్స్ ఉంటాయి కదా, వాటిని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను ఇయర్ రింగ్స్ తగ్గట్టు. అయితే డ్రాప్ షేప్ కుందన్స్లో ఇది పెద్ద సైజు వైట్ కలర్ది తీసుకొని పిన్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా వీడియోలో చూపించినట్లు ప్లస్ షేప్లో ఇలా స్టిక్ చేస్తున్నాను. ఈ పిన్కి 2 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసే ఉంచాను అనమాట, అవి హుక్స్ అవి పెట్టుకోవడానికి ఉండేటట్టు. సపోర్ట్ కోసం వ్యాక్స్ పేపర్ని అయితే అలా స్టిక్ చేస్తున్నాను. వ్యాక్స్ షీట్ని జరిగిపోతూ ఉండేది, ఇదే కొంచెం నాకు టాస్క్ అనిపించింది, ఎక్కువసేపు పట్టింది. నెక్స్ట్ ఏమో ఈ స్టడ్ ఉంది కదా, దానికేమో ఐ పిన్ని కట్ చేసి అలా స్టిక్ చేస్తున్నాను. ఎందుకంటే కింద ఇయర్ రింగ్ అంతా బేస్ దాని మీద కదా ఉంటుంది. కొంచెం గ్లూ ఎక్కువ అప్లై చేసి అలా ఐ పిన్ పెట్టి ఉంచాను 10 minutes. వీడియోలో అయితే ఒక్కొక్క ఇయర్ రింగే చూపించాను, కానీ 2 కూడా ఒకే టైంలో చేసేసాను. 2 కూడా చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకోసం. నెక్స్ట్ ఏమో ఈ డిజైన్కి ఇలా ఐ పిన్స్ని అయితే స్టిక్ చేస్తున్నాను, వీడియోలో చూడండి. ఇది ఎందుకంటే మనం మొనాలిసా బీడ్స్ని హ్యాంగ్ చేయడం కోసం అని చెప్పి అలా స్టిక్ చేస్తున్నాను. 5 పిన్స్ అయితే పెట్టాను డౌన్కి. ఆ హుక్స్ వచ్చేసి ఓపెనింగ్ అయితే లోపల వైపు ఉండేటట్టు, బయటికి ఫినిషింగ్ నీట్గా ఉండేలా స్టిక్ చేసుకుంటున్నాను అలా. అది కొంచెం ఒక 5 minutes డ్రై అయ్యాక మళ్ళీ గ్లూ అంతా అప్లై చేసి ఇలా వ్యాక్ షీట్ని అయితే ఇలా స్టిక్ చేశాను. షీట్ అయితే నేను కరెక్ట్ షేప్ ఏం స్టిక్ చేయనండి, ఫస్ట్ ఇలా క్యాజువల్గా ఇలా స్టిక్ చేసేసి తర్వాత ఎడ్జెస్లో ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకుంటాను. ఈ మెథడ్ కూడా బాగానే ఉంటుంది. ఇలా ఫస్ట్ అయితే నార్మల్గా స్టిక్ చేసి తర్వాత ఎడ్జెస్ని కట్ చేస్తాను క్లియర్గా. నేను ఇది స్టిక్ చేసేటప్పటికి పూర్తిగా డ్రై అవ్వలేదు, అందువల్ల కొంచెం కదులుతూ ఉన్నాయి, అందుకోసం వాటిని సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు లోపల వైపు కూడా ఇలా కట్ చేసుకున్నాను.
ఈ హ్యాంగింగ్‌కి పై వైపున కూడా 2 హ్యాంగ్స్ అయితే పెట్టాను బీడ్స్ అవి వేర్ చేయడానికి. ఇప్పుడు స్టడ్‌నయితే స్టిక్ చేస్తున్నాను. ఇలా సెంటర్‌కొస్తుంది. ఇయర్ రింగ్స్ వెయిట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెంటర్‌కి ఉంటేనే బావుంటుంది. లేదంటే వేలబడినట్టు ఉంటాయి కదా! నెక్స్ట్ ఈ స్టడ్‌కి కూడా మొత్తం గ్లూ అప్లై చేసి సపోర్ట్ కోసం వ్యాక్స్ షీట్ అయితే స్టిక్ చేస్తున్నాను. ప్రతి దానికి కూడా ఈ వ్యాక్స్ షీట్ సపోర్ట్ అయితే చాలా బావుంటుంది. దీనివల్లే కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. 10 మినిట్స్ ఉంచి ఇలా డ్రై అయ్యాక కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రాస్ అన్నీ. చూడండి ఇప్పటివరకు ఈ ప్రాసెస్ అయితే అయ్యింది. ఇప్పుడు వీటన్నిటిని కూడా అటాచ్ చేయాలి. లోరీ బీడ్స్ ఉంటాయి కదా! ఆ లోరీ బీడ్స్‌ని ఇలా ఐ పిన్స్‌కి అయితే ఎక్కిస్తున్నాను. అంటే అటాచ్ చేసింది కూడా మనకి క్లియర్‌గా తెలియకుండా నీట్‌గా బావుంటుంది కదా! బీడ్స్ అది అనిపించింది. మళ్ళీ అటాచింగ్ క్యాప్స్ కూడా ఉంటాయి కదా! దానికన్నా ఇలా పెడితే మనకి చాలా బావుంది. 2 లోరీ బీడ్స్ అయితే వేశాను అటు ఇటు. నెక్స్ట్ ఏమో దీన్ని ఇలా అటాచ్ చేశాను. అటాచ్ అయ్యాక ఇప్పుడు ఇక్కడ కూడా 2 లోరీ బీడ్స్ మధ్యలో ఒక మోనాలిసా బీడ్ వేశాను. ఎందుకంటే మనకి ఈ హాఫ్ మూన్ మధ్యలో ఈ మోనాలిసా బీడ్ ఉంటే బాగుందనిపించింది. ఇదిగోండి ఇలా హ్యాంగ్ అయితే చేస్తున్నాను. ఈ ఐ పిన్స్ అయితే ముందు మేకింగ్ కన్నా ముందే కొంచెం ఓపెన్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి హ్యాంగ్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తే మళ్ళీ ఊడిపోతాయి అనిపించింది. అందుకోసమని ముందే కొంచెం ఓపెన్ చేసుకొని సెట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చిందనమాట అలా. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ని కూడా అలా అటాచ్ చేస్తున్నాను. మనకి డ్రైయింగు, కటింగు ఇవన్నీ కొంచెం టైం పడతాయి కానీ అటాచింగ్ కొంచెం పర్వాలేదు సింపులే. ఇలా వీటిని అటాచ్ చేసి మన దగ్గర కటర్ ఉంటుంది కదా! కటర్‌తో అయితే ప్రెస్ చేస్తే సరిపోతుంది. గట్టిగా అక్కర్లేదు. కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది అలా. ఇదిగోండి ఇప్పటి వరకు మనకి ఈ లుక్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫైనల్‌గా ఒకసారి పిన్స్ అన్నింటినీ కూడా కొంచెం ప్రెస్ చేసుకుంటున్నాను. కొంచెం గట్టిగా ఉండేటట్టు. ఎందుకంటే మళ్ళీ గ్యాప్ ఉంటే గ్యాప్‌లోంచి బీడ్స్ వచ్చేస్తాయి కదా! అందుకోసమని. ఇదే విధంగా సెకండ్ ఇయర్ రింగ్ కూడా చేశాను. ఇప్పుడు ఈ కటర్‌తో ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ ఐ పిన్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకుంటున్నాను. ఇవి బాగా డ్రై అయ్యాయి అన్నమాట. అందువల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏమి అనిపించలేదు. ఇలాంటి అలా ఓపెన్ అయిపోయాయి. ఏదైనా కానీ ఇవి బాగా డ్రై అయితే చాలా స్ట్రాంగ్గానే ఉంటున్నాయి. పర్వాలేదు. నెక్స్ట్ ఏమో ఇలా బీడ్స్ని అయితే ఎక్కిస్తున్నాను. లోరీ బీడు, మోనాలిసా బీడు, మళ్ళీ లోరీ బీడు ఇలా బీడ్స్ అయితే అక్కడ హ్యాంగ్ చేస్తున్నాను అలా. మొత్తం 5 అనమాట. 5 పిన్స్ అయితే పెట్టాను కిందకి. ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకొని హ్యాంగ్ చేశాక కటర్‌తో అయితే ఒకసారి ప్రెస్ చేసుకున్నాను అన్నీ. ఫస్ట్ హుక్ మాత్రం గట్టిగా ఓపెన్ అవ్వలేదు. కొంచెం దగ్గరికి నొక్కేసింది. దాన్ని అందుకే డబుల్‌గా మళ్ళీ చేశాను అలా. ఇదిగోండి సేమ్ ఒక ఇయర్ రింగ్ మేకింగ్ చూపించాను కదా! సేమ్ అదే విధంగా 2 కూడా మేకింగ్ చేసుకోవాలి. మొనాలిసా బీడ్స్ పెట్టేటప్పటికి చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. లుక్కే చేంజ్ అయిపోయింది నిజంగా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా మేకింగ్ వీడియో క్లియర్‌గా పెడదాం అనుకున్నాను. బట్ నాకు క్యామ్ కొంచెం సరిగ్గా లేదు. అందువల్ల మీకు కొంచెం సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటున్నాను మరి. కానీ ఆల్రెడీ మేకింగ్ కొంచెం టచ్‌లో ఉన్న వాళ్ళకైతే ఈ మెథడ్ చూసినా కానీ వాళ్ళకి అర్థమైపోతుంది. సో అందుకోసమని ఈ వీడియో పెడుతున్నాను. ఫైనల్‌గా ఇదండి అవుట్‌పుట్ వచ్చేసి. చూడండి ఎంత బాగుందో కదా! చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా! ఈ పిక్స్ వచ్చేసి నేను క్యాజువల్‌గా తీసుకున్నాను. కానీ చాలా బాగా కనిపించాయి గ్రాండ్‌గా. డ్రెస్సెస్, హాఫ్ సారీ దేని మీదకి వేర్ చేసినా చాలా బాగుంటుంది. మేకింగ్ ప్రాసెస్ అంతా చూశారు కదా! మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్